ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ఈ ముద్దోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అప్పట్లో తెచ్చాంద్రా, ఏది సర్లే కానీ మరి నాకు ఇవ్వాల్సింది సరిపోదురా, ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ టూరా కన్నా. అన్నం తినాలన్నా? లేదు నాన్న, ఆకలి వస్తుంది అంటే నాన్న దగ్గర తింటురా అన్నాడమ్మ. కదా వస్తున్నా ఎందుకలా నిప్పులు పంపుతున్నారు? వారికి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని. నేను వచ్చేవారు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయరాదా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. ఈ వారు కాస్త కోపం తగ్గించుకోండి, రండి అన్నం పెట్ట. అది నువ్వు కూడా రారా? ఏ చిన్న అన్నం తినపరా? అలాగే సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగింది అడుగుతా? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదు, ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న వాటికి కూడా కూడాలను అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? ముప్పొత్తులా నీకేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. బయట ఉన్నాడేమో చూసినప్పో. తాత నాన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ పెట్టాడో నాకేం తెలుసు. నాన్న నీకు బుర్ర పంచడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నామనుకోవాలా పోయామనుకోవాలా? బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్ళారు.
మీ సొంత కొడుకుని అనుకొని చెప్పండి సార్. నాకే గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటికి వచ్చానో గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. సొంత చెప్పుందామంటే చేయడం కూడా తీరగలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో ఇంటి ఎప్పటికేం చేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయటకు వచ్చాను సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమర్స్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకున్నాను, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురు.